హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిష్పత్తి, అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్స్ గురించి తెలుసుకుందాం. నిష్పత్తి ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. ఏబీలు రెండు వస్తువులైన వాటి మధ్య నిష్పత్తిని A:B లేదా A/Bగా సూచిస్తారు. నిష్పత్తి A:Bలో Aని పూర్వపదము అని, Bని పరపదము అని అంటారు. A:B యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B లేదా B:A. A:B:C యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B:1/C. తర్వాత బహుళ నిష్పత్తి, దీనినే మిశ్రమ నిష్పత్తి అని అంటారు. A:B, C:D, E:Fల బహుళ నిష్పత్తి అంటే A/B:C/D:E/F. పూర్వపదాల లబ్ధము బై పరపదాల లబ్ధం లేదా పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధము. బహుళ నిష్పత్తి ఫార్ములా వచ్చేసరికి పూర్వపదాల లబ్ధం బై పరపదాల లబ్ధము. A:B యొక్క వర్గ నిష్పత్తి A²:B². A:B యొక్క వర్గమూల నిష్పత్తి √A:√B లేదా A⁴(n/2):B⁴(n/2). nth రూట్ A A⁴(n/n). A:B యొక్క ఘన నిష్పత్తి A³ A:B యొక్క ఘనమూల నిష్పత్తి ³ లేదా A⁴(n/3):B⁴(n/3). తర్వాత అనుపాతము, రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు. A:B C:D అయిన AD BC అగును. దీనినే అనుపాత నియమము అంటారు. ఇక్కడ A,Dలను అంచె పదాలు అని, B,Cలను మధ్య పదాలు అని అంటారు. నాలుగవ అనుపాతము లేదా చతుర్థ అనుపాతం. A:B C:D అయిన Dని నాలుగవ అనుపాతము అంటారు. D BC/A లేదా AD BC. మూడవ అనుపాతము లేదా తృతీయ అనుపాతము. A:B B:C అయిన Cని మూడవ అనుపాతం అంటారు. C B²/A లేదా B² AC. మధ్యమ అనుపాతము లేదా రెండవ అనుపాతము. A:B B:C అయిన Bని మధ్యమ అనుపాతం అంటారు. B √AC లేదా B² AC. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. 2A 3B 4C అయిన A:B:C ఎంత? అప్పుడు 2A 3B అయిన A/B 3/2. దట్ ఇంప్లైజ్ A:B 3:2. అదేవిధంగా 3B 4C అయిన B/C 4/3. దట్ ఇంప్లైజ్ B:C 4:3. దట్ ఇంప్లైజ్ అప్పుడు A:B:C కనుక్కోవాలి కాబట్టి A:B 3:2 B:C 4:3 కాబట్టి A:B:C 3 × 4 12 2 × 4 8 2 × 3 6. దట్ ఇంప్లైజ్ A:B:C 6:4:3 అంటే 2 6 2 4 2 3. అదేవిధంగా X 3Y 4Z అయిన X:Y Z ఎంత? దట్ ఇంప్లైజ్ X/Y 3/1. దట్ ఇంప్లైజ్ X:Y 3:1. Y/Z 4/3 అవుతుంది కాబట్టి Y:Z 4:3. దట్ ఇంప్లైజ్ X:Y Z 12:4:3. తర్వాత A/2 B/3 C/5 అయిన A:B:C ఎంత? ఈ రూపంలో ఇచ్చిన ప్రతి ప్రశ్నకు సమాధానం అదే వస్తుంది కనుక A వాల్యూ 2 వస్తుంది, B వాల్యూ 3 వస్తుంది, C వాల్యూ 5 వస్తుంది. అదేవిధంగా A:B 2:3 B:C 4:5 C:D 2:1 అయిన A:B:C ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ దీని వచ్చేసరికి A:B B:C C:D ఈ రూపంలో రాసుకొని ఫస్ట్ ABC అని ఇట్లా రాయాలి. తర్వాత BBC BBC తర్వాత BCC తర్వాత BCD ఈ విధంగా మల్టిప్లికేషన్ చేసుకోవాలన్నమాట. A × B × C B × B × C B × C × C B × C × D ఈ విధంగా మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 2:3 4:5 2:1 ABC కదా 2 4 8 8 2 16. అదేవిధంగా BBC కదా 3 4 12 12 2 24. అదేవిధంగా 3 × 5 15 × 2 30. తర్వాత 3 × 5 15 × 1 15. A:B C D
16 ఇంటూ 24 ఇంటూ 30 ఇంటూ 15 అవుతుందన్నమాట. A/B ఈజ్ ఈక్వల్ టు 3:5, B/C ఈజ్ ఈక్వల్ టు 10:9 అయినా A/C ఈజ్ ఈక్వల్ టు ఎంత? దట్ ఈజ్ ఇంప్లైజ్ A/B ఇంటూ B/C ఈజ్ ఈక్వల్ టు A/B అంటే 3/5, B/C అంటే 10/9. బీకి బీ క్యాన్సిల్ పోతుంది కాబట్టి A/C ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిలేషన్ చేయగా 2/3 మిగులుతుంది. దట్ ఇంప్లైజ్ A/C ఈజ్ ఈక్వల్ టు 2:3 అవుతుంది. అదేవిధంగా A/B, B/C, C/D ఇచ్చాడు, ఆయన A/D ఎంత అన్నాడు. అదేవిధంగా పై క్వశ్చన్ లాగే దీన్ని కూడా A/B ఇంటూ B/C ఇంటూ C/D ఈజ్ ఈక్వల్ టు రాస్తే బీకి బీకి క్యాన్సిల్ పోతుంది, సికి సికి క్యాన్సిల్ పోతుంది, A/D మిగులుతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ చేయగా 7/12 మిగులుతుంది. దట్ ఇంప్లైజ్ A/D ఈజ్ ఈక్వల్ టు 7:12 అవుతుంది. అదేవిధంగా 6:x ఈజ్ ఈక్వల్ టు 3:5 అయినా x వాల్యూ ఎంత? ఇది కూడా అనుపాత నియమం ప్రకారం 6/x ఈజ్ ఈక్వల్ టు 3/5, 6 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 3x, x ఈజ్ ఈక్వల్ టు 30/3. దట్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్ టు 10. దీన్ని అదేవిధంగా A-1:5 ఈజ్ ఈక్వల్ టు 7:10 అయితే ఏ వాల్యూ ఎంతో కనుక్కోవచ్చు. ఈ కింద వాటిని కూడా కనుక్కోవచ్చు. తర్వాత 3 బస్సుల యొక్క వేగాల నిష్పత్తి 10:12:15 అయినా అవి గమ్యస్థానం చేరడానికి పట్టే కాలాల నిష్పత్తి ఎంత? ఇక్కడ ఏమన్నాడు, వేగాల నిష్పత్తి ఇచ్చాడు, కాలాల నిష్పత్తి కనుక్కోమన్నాడు. కాబట్టి వేగానికి కాలానికి నిష్పత్తి అనేది, వేగానికి కాలం అనేది విలోమం కాబట్టి నిష్పత్తులు అనేవి 10:12:15 అన్నవి 1/10, 1/12, 1/15 అవుతాయి. దట్ ఎంప్లాయ్ 6:5:4 వస్తుందన్నమాట. అదేవిధంగా 650 రూపాయలని ఏబీసీలకు పంచవలెను. ఏ వాటా 2 రెట్లు, బి వాటా 3 రెట్లు, సి వాటా 4 రెట్లకు సమానం అయినా ఏ వాటా ఎంత? అక్కడ ఏమన్నాడు, ఏ వాటా 2 2A, బి వాటా 3B, సి వాటా 4C అవుతుంది. దాని నుంచి A/B/C కనుక్కుంటే అప్పుడు ఏ వాటా అయినా, బి వాటా అయినా, సి వాటా అయినా కనుక్కోవచ్చు అనమాట. అదేవిధంగా 950 రూపాయలని ఏబీసీలకు పంచవలను. ఏకి 1 రూపాయి ఇచ్చిన బీకి 60 పైసలు ఇవ్వవలను. బీకి 80 పైసలు ఇచ్చిన సికి 40 పైసలు ఇవ్వవలను. అయినా ఏ వాటా ఎంత అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, A/B ఈజ్ ఈక్వల్ టు 100 పైసా ఇస్టు 60 పైసా. దట్ ఎంప్లాయ్ A/B వస్తుంది. B/C కూడా 80:40 పైసా అవుతుంది. B/C వస్తుంది. దాని నుంచి A/B/C కనుక్కొని అప్పుడు ఏ వాటా కావాలంటే ఏ వాటా, బి వాటా కావాలంటే బి వాటా, సి వాటా కావాలంటే సి వాటా కనుక్కోవచ్చు. అదేవిధంగా తర్వాత 720 రూపాయలని ఏబీసీలకు పంచవలెను. ఏ వాటా బి మరియు సిల మొత్తం వాటాలో 2/7 వంతు అయిన ఏ వాటా ఎంత మరియు బి వాటా ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, A ఈజ్ ఈక్వల్ టు 2/7 ఇంటూ B+C అంటే B+C వాటాల్లో ఏ వాటా అనేది 2/7 వంతు అని చెప్పాడు. దట్ ఎంప్లాయ్ A/B+C ఈజ్ ఈక్వల్ టు 2:7 అవుతుంది. మనకి ఏ వాటా కనుక్కోవాలంటే మొత్తం భాగాలు 9, ఏ వచ్చేసరికి 2 కాబట్టి 2/9 ఇంటూ 720 దట్ ఈజ్ ఈక్వల్ టు 160 అవుతుంది. అదేవిధంగా బి వాటా కానీ సి వాటా కానీ మనం కనుక్కోలేం. ఎందుకంటే అక్కడ B+C ఈజ్ ఈక్వల్ టు 7 అన్నాడు, కానీ బి ఎంత సి ఎంత అని విడివిడిగా చెప్పలేదు కాబట్టి ఇక్కడ బి వాటా కానీ సి వాటా కానీ మనం కనుక్కోలేమన్నమాట. 650 రూపాయలని ఏబీసీలకు పంచవలెను. వారి వాటాలను వరుసగా 25, 15, 10 రూపాయలు తగ్గించి తరువాత వారి వాటాల మధ్య నిష్పత్తి 5:4:3 అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ ఏమన్నాడు, 650 రూపాయలను ఏబీసీలకు పంచాలంట. వారి వాటాలను 25, 15, 10 అంటే మొత్తంగా 25, ఒక 15, 40, ఒక 10, 50 రూపాయలు తగ్గించమంటే 650లో 50 రూపాయలు తగ్గిస్తే 600 అవుతుంది. అప్పుడు వారి వాటాల నిష్పత్తి 5:4:3 అన్నాడు. అయితే ఏ వాటా ఎంత? ఏ వాటా ఎంత? 5, మొత్తం ఎంత? 12. తగ్గించిన తర్వాత మొత్తం ఎన్ని రూపాయలు అంటే 600 రూపాయలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 275 రూపీస్ వస్తుంది. తర్వాత వచ్చేసరికి 860 రూపాయలని 5 పురుషులు, 3 స్త్రీలు, 2 బాలురకి పంచవలెను. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలుడి యొక్క వాటా నిష్పత్తి 5:4:3 అయినా ఒక పురుషుడు వాటా ఎంత మరియు ఒక స్త్రీ వాటా ఎంత అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, 5 పురుషులు కాబట్టి వాళ్ళ నిష్పత్తి 5, 3 స్త్రీలు ఇంటూ వాళ్ళ నిష్పత్తి 4 ఈజ్ ఈక్వల్ టు 12. 5 × 5 25, 4 × 3 12 అంటే ఎంతమంది పురుషులు వారి నిష్పత్తి ఎంత, దాంతో మల్టిప్లికేషన్ చేసిన కోణంగా 25:12:6 వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, మనకి ఒక పురుషుడు వాటా అన్నాడు. మొత్తం పురుషులు ఎంతమంది? 25 మంది. 25 మందికి వచ్చేసరికి మొత్తం పురుషులు 5, కానీ వారి నిష్పత్తి వాళ్ళ వాటా వచ్చేసరికి 25 భాగాలు అన్నమాట. మొత్తం భాగాలు 43, మొత్తం విలువ వచ్చేసరికి 860 రూపాయలు. దాని నుంచి 500 రూపాయలు వస్తుంది 5 పురుషులకి. కాబట్టి ఒక్కొక్క పురుషుడికి వచ్చేసరికి 100 రూపాయలు. అదేవిధంగా స్త్రీలకైనా అట్లాగే 12 మంది, 12 భాగాలు, మొత్తం 43 భాగాలు.
దాని నుంచి 240 రూపాయలు వస్తుంది. ముగ్గురు స్త్రీలు కాబట్టి ఒక్కొక్కరికి 80 రూపాయలు వస్తుంది. అదేవిధంగా బాలుడు కనుక్కోవాలన్నా కూడా బాలుడు వచ్చేసరికి 6 భాగాలు మొత్తం 43 భాగాలు ఇంటూ 860 ఈజ్ ఈక్వల్ టు 120 వస్తుంది. ఏంది మొత్తం ఇద్దరు బాలుడికి కలిపి ఒక్కొక్క బాలుడికి ఎంత వస్తుందంటే 60 రూపాయలు వస్తుంది. 100 మంది విద్యార్థులకి 30 రోజులు సరిపడే ఆహారం కలదు. 10 రోజుల తరువాత 20 మంది వెళ్ళిపోయిను. మిగిలిన ఆహారం వారికి ఎన్ని రోజులకు వచ్చును అని అడుగుతున్నాడు. అంటే 100 మందికి 30 రోజులు సరిపడే ఆహారం ఉంది 10 రోజుల తర్వాత. అంటే 100 మందికి 20 రోజులు వచ్చే ఆహారం 20 మంది వెళ్ళిపోయారు కాబట్టి 80 మందికి ఎన్ని రోజులు వస్తుంది అని అడిగాడు. అప్పుడు 100 మందికి 20 రోజులు వచ్చింది కాబట్టి 100 × 20/80 మందికి ఎన్ని రోజులు వస్తుంది అని క్యాలిక్యులేషన్ చేస్తే 25 రోజులు అనమాట. అదేవిధంగా 30 మందికి 12 రోజులు సరిపడే ఆహారం కలదు. 30 మందికి 12 రోజులు సరిపడే ఆహారం కలదు. 4 రోజుల తర్వాత మరో 10 మంది అదనంగా చేరెను. మిగిలిన ఆహారం వారికి ఎన్ని రోజులు వచ్చును. అంటే 30 మందికి 12 రోజులు సరిపడే ఆహారం ఉంది. 4 రోజుల తర్వాత అంటే 30 మందికి 8 రోజులకు వస్తుంది. 10 మంది చేరారు కాబట్టి 40 మందికి ఎన్ని రోజులు వస్తుంది అంటున్నాడు. 30 × 8/40 ఈజ్ ఈక్వల్ టు 6. అదేవిధంగా కొంతమందికి 25 రోజులు సరిపడే ఆహారం కలదు. 5 రోజుల తర్వాత మరో 20 మందికి అదనంగా రావడం వలన మిగిలిన ఆహారం వారికి 16 రోజులు వచ్చెను. అయినా మొదట ఉన్న వారి సంఖ్య ఎంత? ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ కొంతమంది అన్నాడు కాబట్టి ఎక్స్ నంబర్స్ వచ్చేసరికి 25 రోజులు జరిగితే 5 రోజుల తర్వాత అన్నాడు కాబట్టి 20 రోజులు వస్తుంది. అదనంగా 20 మంది జరిగింది కదా, ఎక్స్ ప్లస్ 20కి 60 డేస్ అంతే కదా, 60 డేస్ వచ్చునని చెప్పాడు. అయితే మొదట ఉన్న వారి సంఖ్య ఎంత అన్నాడు. అప్పుడు 20 × x ఈజ్ ఈక్వల్ టు 16 × x + 20. దట్ ఇంప్లైజ్ 20x ఈజ్ ఈక్వల్ 16x + 320, 4x ఈజ్ ఈక్వల్ టు 320, x ఈజ్ ఈక్వల్ టు 80. అంటే మొదట ఉన్నవారు 80 మంది అనమాట. అదేవిధంగా కొన్ని పావురాలు మరియు కుందేళ్ళు కలవు. తలకాయల సంఖ్య 80, కాళ్ళ సంఖ్య 220 అయినా ఎన్ని కుందేళ్ళు కలవు. ఇక్కడ ఏమన్నాడు, కొన్ని పావురాలు అన్నాడు, కుందేళ్ళు ఉన్నాయంట. వాటికి వచ్చేసరికి మొత్తం తలకాయలు 80, కాళ్ళు వచ్చేసరికి 220 అయినా ఎన్ని కుందేళ్ళు కలవు అన్నాడు. మనం ఉదాహరణకి కుందేళ్ళు పావురాలుగా రాసుకున్నట్లయితే కుందేళ్ళు 80 తలకాయలు కాబట్టి 80 కుందేళ్ళు 4 కాళ్ళు నాకు 320 ఉంటాయి. పావురాలు 80 తీసుకుంటే 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి 160 ఉంటాయి. అదే మొత్తం కాళ్ళు ఎన్ని అన్నాడు, 220 అన్నాడు. కాళ్ళ సంఖ్య వచ్చేసరికి మొత్తం 220 అన్నాడు. 320 200 డిఫరెన్స్ వచ్చేసరికి 100, 160కి 200 డిఫరెన్స్ వచ్చేసరికి 60. ఈ రెండింటి రేషియో వచ్చేసరికి 3:30, 2 30లు 2 50లు 3:5 అవుతుంది. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఎన్ని పావురాలు కుందేళ్ళు కనవా అన్నాడు. తలకాయలు వచ్చేసరికి 80 కదా, 80/8 తీసుకున్నాం అనుకో, 1 10 అంటే 30 50. కుందేళ్ళు 30, పావురాలు 50 అవుతాయి అన్నమాట. తర్వాత కూడా అదే మోడల్లో ఒక వరుసలో కొన్ని స్కూటర్లు మరియు ఆటోలు కలవు. వాహనాల సంఖ్య 40, చక్రాల సంఖ్య 95 అయినా ఎన్ని స్కూటర్లు కలవు అన్నాడు. స్కూటర్, ఆటో. స్కూటర్కి 2 చక్రాలు ఉంటాయి, 40 × 2 80. ఆటోకి 3 చక్రాలు 40 × 3 120. మొత్తం చక్రాలు 95 అన్నాడు. డిఫరెన్స్ 25 15 కాబట్టి స్కూటర్కి 25 ఉంటాయి, ఆటోలు 15 ఉంటాయి. అదేవిధంగా 40 రూపాయలని 100 మంది పిల్లలకి పంచవలెను. ప్రతి బాలుడికి 50 పైసలు, ప్రతి బాలికకి 25 పైసలు ఇవ్వవలెను. అయినా ఎంతమంది బాలురు కలరు అన్నాడు. 40 రూపాయలు ఉన్నాయంట, 100 మంది పిల్లలకు పంచాలన్నాడు. అదే 100 మంది బాలురు అనుకుందాం. 100 మంది బాలురికి అయితే ఒక్కొక్క బాలుకి 50 పైసలు చొప్పున 50 రూపాయలు అవుతాయి. అదేవిధంగా గర్ల్స్కి అయితే 100 మందికి 25 పైసలు చొప్పున 25 రూపాయలు అవుతాయి. అయితే మొత్తం ఎంత ఉన్నాయి, 40 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 25 40 డిఫరెన్స్ 15, 50కి 40కి 10. వీటి నిష్పత్తి 3:2. బాయ్స్ ఇస్టు గర్ల్స్ వచ్చరికి 3:2 అవుతుంది. అయితే అక్కడ ఏమన్నాడు, ఎంతమంది బాలురు కలరు అన్నాడు. మొత్తం ఎంతమంది, 100 మంది కాబట్టి 100 మందిలో 3 టోటల్ 5 × 100, 5 20, 3 × 20 60 మెంబర్స్ బాయ్స్ అవుతారు. బాయ్స్ వచ్చేసరికి 60, గర్ల్స్ వచ్చేసరికి 40 అవుతారు. 2/5 × 100 ఈజ్ ఈక్వల్ టు 40. అదేవిధంగా ఒక వ్యాపారి వద్ద 2 రకాల గోధుమలు 1 కేజీ 9 రూపాయలు మరియు ఇంకో రకం కేజీ 16 రూపాయలు కలిగి ఉన్నాయి. వాటిని ఏ నిష్పత్తిలో కలిపినా కేజీ 12 రూపాయల ధర కలిగిన మిశ్రమం లభించును అన్నాడు. 9 రూపాయలు 16 రూపాయలు 2 రకాలు ఉన్నాయి, 12 రూపాయలు రావాలన్నాడు. డిఫరెన్స్ వచ్చేసరికి 4 3, ఈ నిష్పత్తి వచ్చేసరికి 4:3 అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఒక మిశ్రమంలో 45% ఆల్కహాల్ కలదు, మరొక మిశ్రమంలో 70% కలదు. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపిన 60% ఆల్కహాల్ కలిగిన మిశ్రమం లభించును అన్నాడు. 45%, 70% ఇది వచ్చేసరికి 60% కావాలన్నాడు. ఏ నిష్పత్తిలో కలపన్నాడు కాబట్టి ఈ రెండు డిఫరెన్స్ 10, ఈ రెండు డిఫరెన్స్ 15, నిష్పత్తి 2:3 నిష్పత్తిలో కలిపిన వస్తుందన్నమాట. అదేవిధంగా బంగారం నీటి కన్నా 19 రెట్లు బరువైంది మరియు రాగి అనేది నీటి కన్నా 9 రెట్లు బరువైనది. ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలిపిన 13 రెట్లు బరువైన మిశ్రమం లభించును అన్నాడు. 19 9 13, 19కి 13 డిఫరెన్స్ 6, 9కి 13కి 4, 4:6 దట్ ఇంప్లైస్ 2:3 నిష్పత్తి అనమాట.
ఒక సంచిలో 150 రూపాయలు కలవు. వాటిలో ₹1.50, 25 నాణేలు ఉన్నాయంట. వాటి మధ్య నిష్పత్తి వచ్చేసరికి 5:3:4 అయినా 50 పైసల నాణేలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. అప్పుడు 5:3:4 ₹1 అంటే 100 పైసలు, ₹1/2 అంటే 50 పైసలు, 25 పైసలు. 5 × 100 500, 3 × 50 150. వాటి నిష్పత్తి 10:3:2 కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ 10 అనేవి రూపాయి కాయిన్స్, 3 అనేవి 50 పైసా కాయిన్స్, 2 అనేవి 25 పైసల కాయిన్స్ అనమాట. వాటి నుంచి ₹1 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 10/15 × 150, దట్ ఈజ్ ఈక్వల్ టు 100. 100 × 1 100 నాణేలు ఉన్నాయి. 50 పైసా కాయిన్స్ 3/15 × 150 ఈజ్ ఈక్వల్ టు 30. 30 × 2 అంటే 30 రూపీస్ అనమాట. ₹1/2 కాబట్టి రూపాయికి 2, ₹1/2 కాబట్టి 60 నాణేలు. అదేవిధంగా 20 పైసా వచ్చేసరికి 2/15 × 150 20 రూపీస్ ఉన్నాయి. 20 రూపీస్ అంటే ఒక్కొక్క రూపాయికి 4 రూపాయలు, అంటే 2 × 4 80 కాయిన్స్ ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా ఒక సంచిలో 105 రూపాయలు కలవు. వాటిలో ₹1.50, 25 పైసల నాణేల నిష్పత్తి 5:2:4 అయినా 25 పైసల నాణేలు ఎన్ని కలవు? ఇది కూడా ఫైనల్గా యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక సంచిలో 300 నాణేలు కలవు. వాటిలో ₹1.50, 25 పైసల నాణేల యొక్క విలువల మధ్య నిష్పత్తి 12:5:2 అయినా 50 పైసల నాణేల విలువ ఎంత? ఇది కూడా పై మోడల్లోనే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి రేషియోని మార్చుకోవచ్చు. 12:5:2 ఇది రూపాయి, ఇది వచ్చేసరికి ₹2 అంటే 50 పైసలు రూపాయికి 2 ఉంటాయి కాబట్టి 2, ₹1/2 4 ఉంటాయి కాబట్టి 4గా మార్చుకున్నాం. రూపాయలని పైసల్లోకి మార్చుకున్నప్పుడు, పైసలు రూపాయల్లో మార్చుకున్నప్పుడు. ఓకే. తర్వాత 2 సంఖ్యల మొత్తం 72, వాటి మధ్య నిష్పత్తి 7:5. ప్రతి సంఖ్యకు 3 కలిపిన వాటి మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. 7:5 12 కాబట్టి రేషియోలో A = 45 వస్తుంది, B = 33 వస్తుంది. A = 42 వస్తుంది, B = 30 వస్తుంది. అయితే ఇక్కడ ప్రతి సంఖ్యకు 3 కలపమన్నాడు. 42కు 3 కలిపితే 45, 30కి 3 కలిపితే 33. కలిపిన తర్వాత నిష్పత్తి ఎంత? అయితే 45:33, 3 15, 3 11, 15:11 అవుతుందన్నమాట. 2 సంఖ్యల మొత్తం 120, వాటి మధ్య నిష్పత్తి 5:3. ప్రతి సంఖ్య నుండి 5 తీసివేసిన వాటి మధ్య నిష్పత్తి ఎంత? ఇక్కడ 2 సంఖ్యల నిష్పత్తి 5, 3 అన్నాడు. కాబట్టి A వాల్యూ వచ్చేసరికి 75 వస్తుంది, B వాల్యూ 45 వస్తుంది. రెండింటి నుంచి 5 తీసేయమన్నాడు కాబట్టి 70, 40. అప్పుడు 70:40 కాబట్టి 7:4 వస్తుంది అనమాట. 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3. ప్రతి సంఖ్యకు 4 కలిపిన వాటి మధ్య నిష్పత్తి 11:7 అయినా మొదటి సంఖ్య ఎంత అన్నాడు. ఫస్ట్ 5:3 రేషియో ఉంది, 4 కలిపిన తర్వాత 11:7 రేషియో ఉంటుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఎలా చేయాలంటే 5:3 11:7 రాసుకున్నాం కదా. ఈ కింద 11:4 వచ్చే డిఫరెన్స్ వచ్చేసరికి 4 ఉంటుంది. 5 × 7 35, 11 × 3 33, 35, 33 డిఫరెన్స్ 2 ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంఖ్యకు 4 కలపాలన్నాడు. అప్పుడు దీన్ని ABగా అనుకున్నట్లయితే మామూలుగా దీన్ని ABగా అనుకున్నట్లయితే మొదటి సంఖ్య A కాబట్టి ఇక్కడ 5 × 4 20. అదేవిధంగా ఈ రెండింటి డిఫరెన్స్ 4 బై ఈ రెండు డిఫరెన్స్ 2 వేసుకున్నట్లయితే 40 వస్తుంది. అదేవిధంగా రెండో సంఖ్య కనుక్కున్నట్లయితే సేమ్, మళ్ళీ రెండో సంఖ్య 3 కాబట్టి 3 × కలపవలసిన సంఖ్య బై డిఫరెన్స్ 2 సరిపోతుంది. అప్పుడు B = 24 వస్తుంది. అదేవిధముగా 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 8:5. ప్రతి సంఖ్యకు 3 కలిపిన వాటి మధ్య నిష్పత్తి 17:11 అయినా ఆ 2 సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. ఇక్కడ ఏమన్నా 2 సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు కాబట్టి 2 సంఖ్యలు కనుక్కొని వాటి మొత్తం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ 8:5, 17:11, 8 11 88, 5 17 85. ఈ రెండు డిఫరెన్స్ వచ్చేసరికి 3. కింద ఇచ్చిన నిష్పత్తి 17:11 యొక్క డిఫరెన్స్ వచ్చేసరికి 6. కలుపువలసిన సంఖ్య వచ్చేసరికి 3. ఇందాక యాజ్ ఇట్ ఈజ్ మొదటి సంఖ్య కనుక్కోవాలి కాబట్టి 8 × 3 24 ఇంటూ డిఫరెన్స్ 6 బై ఈ డిఫరెన్స్ 3 వేసుకోవాలి. అన్ని సాల్వ్ చేస్తే 48 వస్తుంది. అదేవిధంగా B కూడా 5 × 3 15 ఇంటూ ఈ రెండు డిఫరెన్స్ 6 బై ఈ డిఫరెన్స్ 3 వేసుకుంటే 30 వస్తుంది. కాబట్టి రెండింటి మొత్తం అడిగాడు కాబట్టి 48 + 30 78 అనమాట. అదేవిధంగా ఈసారి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 5:3. ప్రతి సంఖ్య నుండి 6 తీసివేసిన వాటి మధ్య నిష్పత్తి 9:5 అయినా మొదటి సంఖ్య ఎంత అన్నాడు. ఇందాక కలిపితే ఇచ్చేటప్పుడు తీసివేస్తే ఎలాగని కనుక్కున్నాం. 5:3 9:5, 5 5 are 25, 9 3 are 27 డిఫరెన్స్ 2. ఈ కింద రెండు డిఫరెన్స్ వచ్చేసరికి 4. అదేవిధంగా తీసివేయాల్సిన సంఖ్య వచ్చేసరికి 6. మనకు తీసివేసిన
కూడిన మనకి ఆ సింబల్తో అనవసరం అనమాట. ఇక్కడ మొదటి సంఖ్య అన్నాడు కాబట్టి 5 × 6 30 ఇంటూ డిఫరెన్స్ వచ్చేసరికి 4 ఈ రెండు డిఫరెన్స్ వచ్చేసరికి 2 దట్ ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ 60. అదే రెండవ సంఖ్య కనుక్కోమన్నాడు అనుకో 3 × 6 18 డిఫరెన్స్ 4 పై నుంచి డిఫరెన్స్ 2 2 రోజులు 4 18 36 రెండు సంఖ్య కనుక్కోమంటే ఇదనమాట. ఏబిల మధ్య ఆదాయాల నిష్పత్తి 3:2, వారి ఖర్చుల నిష్పత్తి 9:5 అయినా వారిలో ప్రతి వ్యక్తి 1500 పొదుపు చేసెను అయినా ఏ ఆదాయం ఎంత? ఇక్కడ 3:2 ఆదాయ నిష్పత్తి, అదేవిధంగా ఖర్చులు వచ్చేసరికి 9:5 అయితే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఏ ఆదాయం కావాలంటే ఫస్ట్ది, బి ఆదాయం కావాలంటే సెకండ్ది అనుకుంటాం. వచ్చేసరికి వారు పొదుపు చేసింది అంతా 1500 రూపీస్ కాబట్టి ఏ ఆదాయం అన్నాడు కాబట్టి అట్లాగే 9 5 డిఫరెన్స్, అదేవిధంగా 3 5 15s 2 9 18 డిఫరెన్స్ వచ్చేసరికి 3 3 × 15 4500 ఇంటూ డిఫరెన్స్ 4/3 దట్ ఈజ్ ఈక్వల్ 6000 రూపీస్ ఏ ఆదాయం. అదేవిధంగా బి కనుక్కున్నట్లయితే 4000 రూపీస్ వస్తుంది. తర్వాత కూడా ఏబి ఆదాయాల నిష్పత్తి 4:3, వారి ఖర్చుల నిష్పత్తి 3:2, వారిలో ప్రతి వ్యక్తి 1000 రూపాయలు పొదుపు చేసిన అయినా బి ఆదాయం ఎంత? ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ పై దానిలాగానే. తర్వాత 60 లీటర్ల మిశ్రమంలో పాలు నీళ్ళ నిష్పత్తి 7:5, మరో 3 లీటర్ల నీటిని కలిపిన పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. మామూలుగా 60 లీటర్ల నీళ్ళలో మిల్క్ కనుక్కొని వాటర్ ఉన్నాయి కదా, రెండు నిష్పత్తి ఇచ్చాడు కదా, వాటి నుంచి పాలు వచ్చేసరికి 35 లీటర్లు వస్తాయి, అదేవిధంగా వాటర్ వచ్చేసరికి 25 వస్తుంది. అలాగే కూడా వాటర్ని ఇంక ఎక్స్ట్రా 3 కలిపాడు అంటే 25 + 3 28 అయింది. అప్పుడు 35:28 ఈజ్ ఈక్వల్ టు 5:4 అంటే కొత్తగా నీళ్ళు కలిపిన తర్వాత పాలు నీళ్ళ నిష్పత్తి వచ్చేసరికి 5:4 అవుతుందన్నమాట. అదేవిధంగా 65 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్ళ నిష్పత్తి 8:5, మరో 5 లీటర్ల పాలను కలిపిన పాలు నీళ్ళ నిష్పత్తి ఎంత అన్నాడు. అట్లాగే పాలు వచ్చేసరికి 40, వాటర్ వచ్చేసరికి 25 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి 5 లీటర్ల పాలను కలిపాడు కాబట్టి 40 + 5 45. కాబట్టి పాలు కలిపిన తరువాత పాలు నీళ్ళ నిష్పత్తి వచ్చేసరికి 45:25 9:5 5 9 5 5 దట్ ఈజ్ ఇంప్లైజ్ మిల్క్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 9:5. అదేవిధంగా ఏ అను ఆభరణంలో బంగారం మరియు రాగిల నిష్పత్తి 3:1, బి అను ఆభరణంలో బంగారం మరియు రాగిల నిష్పత్తి 5:3. ఈ రెండింటిని కలిపి కొత్త ఆభరణం తయారు చేసిను అయినా బంగారం మరియు రాగిల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 3:1, బి ఈజ్ ఈక్వల్ టు 5:3. అప్పుడు దాని నుంచి ఈ రెండు గోల్డ్ అనమాట, ఈ రెండు కాపర్ అంటే బంగారము రాగి. అప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే బంగారం మరియు రాగిల నిష్పత్తి కాబట్టి రెండింటిలో బంగారం ఇక్కడ 4 భాగాలు అయితే 3 భాగాలు బంగారం కాబట్టి 3/4 ప్లస్ ఇక టోటల్ 8 పార్ట్స్ కాబట్టి బంగారం అయితే కాబట్టి 5/8. ఈ రెండింటి సాల్వ్ చేసినట్టయితే 11/8 వస్తుంది, బంగారం అనేది 11/8 వస్తుంది. అదేవిధంగా కాపర్ వచ్చేసరికి 1/4 ప్లస్ 3/8. ఈ రెండు సాల్వ్ చేస్తే 5/8 వస్తుంది. మనకేమన్నాడు బంగారం మరియు రాగిల నిష్పత్తి అన్నాడు కాబట్టి 11/8 5/8 వేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 11:5 వస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ నిష్పత్తి మరియు రేషియో అండ్ ప్రపోర్షన్ గురించి అంటే నిష్పత్తి మరియు అనుపాతం గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.